డ్రగ్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీర ప్రాంతాల్లో ఈ మధ్య భారీగా డ్రగ్స్ పట్టుబడుతోంది. ఇటీవలి అండమాన్ తీరంలో కోస్ట్ గార్డ్ 5 టన్నుల డ్రగ్స్ ను పట్టుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నవంబర్ 29న అరేబియా మహాసముద్రంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంక కోస్ట్ గార్డ్ కలిసి జరిపిన ఆపరేషన్ లో అరేబియా సముద్రంలో 2 పడవలలో సుమారు 500 కిలోల క్రిస్టల్ మెత్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 పడవలను సీజ్ చేశారు. నవంబర్ 25న అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ బోటు నుంచి 5 టన్నుల డ్రగ్స్ ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇప్పటి వరకు పట్టుకున్న డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీర ప్రాంతాల్లో ఈ మధ్య భారీగా డ్రగ్స్ పట్టుబడుతోంది. ఇటీవలే అండమాన్ తీరంలో కోస్ట్ గార్డ్ 5 టన్నుల డ్రగ్స్ ను పట్టుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నవంబర్ 29న అరేబియా మహాసముద్రంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంక కోస్ట్ గార్డ్ కలిసి జరిపిన ఆపరేషన్ లో అరేబియా సముద్రంలో 2 పడవలలో సుమారు 500 కిలోల క్రిస్టల్ మెత్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 పడవలను సీజ్ చేశారు. నవంబర్ 25న అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ బోటు నుంచి 5 టన్నుల డ్రగ్స్ ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇప్పటి వరకు పట్టుకున్న డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.